దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. డిసెంబర్ 1. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వలె ఉండెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనము. మన ప్రధాన యాజకునిగా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము తెలుపుచున్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14 నుండి 18 వచనములలో ఆయన తల వెంట్రుకలు వర్ణించబడినవి. ఆయన వెంట్రుకలు ఉన్నిని పోలియుండెను. ప్రభు యొక్క తెల్లని వెంట్రుకలు ఆయన అనంత జ్ఞానమును, సంపూర్ణ అనుభవమును, పరిపూర్ణతను సూచించుచున్నవి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. చాలామందికి తెల్ల వెంట్రుకలు ఇష్టముండదు. అవి వచ్చిన వెంటనే వాటిని పెరికివేయుదురు. మానవ జ్ఞానము ఎంత సంపాదించుకొనినను ఆ జ్ఞానము తప్పులు చేయకుండా మనలను కాపాడలేదు. దైవ జ్ఞానము ద్వారానే మనము దేవుని మర్మములను అర్థము చేసుకొనగలము. మనకు జ్ఞానము కొదువుగానున్న ఎడల దేవుని అడగవలెనని యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము చెప్పుచున్నది. ఏలయనగా నిజమైన జ్ఞానము సమాధానకరమైనది, సులభముగా లోబడినది. నిజమైన పరలోక సంబంధమైన ఆత్మీయ జ్ఞానమును గూర్చి సామెతల గ్రంథము 8వ అధ్యాయము 1 నుండి 5 వచనములు, 25వ వచనం నుండి 30 వచనములలో చదివేదము. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 1 వచనములో పరలోక జ్ఞానమును గూర్చిన 7 స్తంభములను గూర్చి చదివేదము. దేవుని యొద్ద నుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. అగ్నిజ్వాల వంటి నేత్రములు. దేవుని నేత్రములు లోకమంతటను సంచరించును. 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనము. నీ మీద నా దృష్టి ఉంచెదను అని కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనములో ఆయన వాగ్దానము చేసెను. దీని విషయమేమి, దాని సంగతి ఏమిటి అని మనము ప్రశ్నించినట్లయినచో, ప్రభు ఇట్లనను, నాకు తెలియను, నేను దానిని చూడగలను. యోహాను సువార్త 1వ అధ్యాయము 46 నుండి 48 వచనములలో యేసు ప్రభు ఇట్లనెను, నీవు నతనయేలువు, నేను నిన్ను ఎరుగుదును. ప్రభు అయిన యేసు నన్నెట్లు ఎరుగును అని నతనయేలు విస్మయముందెను. అతడెవరో యేసు ప్రభునకు తెలియను. అతడెక్కడ యుండెడివాడో అది కూడా ఆయనకు తెలియను. మన పరిస్థితులన్నింటినీ ఆయన ఎరిగి మనలను శుద్ధీకరించుట కొరకై ఆయన అనేక శ్రమలను మన జీవితములలో అనుమతించునని ఈ అగ్నిజ్వాల వంటి నేత్రముల ద్వారా మనము నేర్చుకొనుచున్నాము.